రండి మాట్లాడొచ్చేస్తాను. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. ఆయన ఫోన్ చేయి. మీరు సస్పెండ్ చేసి నన్ను ఫోన్ చేయమంటున్నారు, మీరే చేయండి సార్. నంబర్ తెలీదురా, ఫోన్ చేసి ఫోన్ చేయరా, మైండ్ మారేళ్ళకు త్వరగా చేయరా. రామలా రామలా నన్ను నాగం చేసింది రామలా రామలా. హలో జడి, నేను ప్రిన్సిపల్ శామ్యూల్ మాట్లాడుతున్నాను. జేడి సార్ నిద్రపోతున్నారు భయ్యా, మళ్ళా మాట్లాడా. ప్రిన్సిపల్ ప్రేమదాస్ శామ్యూల్. ప్రేమ నువ్వు ఎంత ప్రేమగా లేపినా బాస్ లేవడు. 3-4 బాటిల్ లేపేశాడు. ఇప్పుడు లేపుతావా లేదా? లేపడం కుదరదు భయ్యా. రేయ్, తాగేసి ఉన్నాడ్రా, నన్ను ఏం చేయమంటారు? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక హాఫ్ అవర్ వెయిట్ చేయమంటారా? మేము వెళ్ళి పిలుచుకొని వస్తాం. ఏడవండి. ఏమైందిరా? కూర్చో. అతను ప్రొఫెసరా? సస్పెండెడ్ ప్రొఫెసర్. పేరేంటి? జేడి. కానివ్వండి సార్, కొంచెం ఉండండి, నేను మాట్లాడతాను. సార్, ఇది జేడి సార్. నేను ఎన్నో కాలేజెస్కి వెళ్ళాను, ఎంతో మంది స్టూడెంట్స్ ని చూశాను, కానీ ఎక్కడా ఇలాంటి స్టూడెంట్స్ ని చూడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకంటే కింద ఉన్న ఒక వ్యక్తినే కొనియాడుతున్నారు. అది మామూలు విషయం కాదు. స్టూడెంట్స్ ఆయన్ని ఇంతలా గౌరవిస్తున్నారంటే ఆయన ఎంతో డెడికేటెడ్ అండ్ ఫోకస్డ్ ప్రొఫెసర్ అయి ఉండాలి. ఈయన ఇంత గొప్పగా ఉన్నారంటే ఈయన దగ్గర విద్య నేర్చుకుంటున్న విద్యార్థులు ఇంకెంత డిసిప్లైన్డ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తిని ముందుగా అందరం అభినందిద్దాం. ఇటువంటి ఉన్నతమైన ప్రొఫెసర్ దొరికినందుకు మీరు మీ కాలేజ్ ఎంతో అదృష్టం చేస్తున్నారు. ఉన్నాయి, కూలర్స్ పెట్టుకోండి. ఆ గౌరవనీయులైన ఉపాధ్యాయులు వేదిక మీదకు వచ్చి 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని సార్, రండి, వచ్చి మాట్లాడండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఓండి ఒక చిట్టి స్టోరీ చెప్పి. నీ షూస్ ఒకసారి చూసుకున్నావా? ఉన్న పేరు కాస్త పోతుంది, కూర్చో. ఏమైంది? సరే లేచావా? థ్యాంక్ యూ. మన ప్రొఫెసర్ జేడి. మేనేజ్మెంట్ స్టాఫ్ జేడీకి అగేన్స్ట్ గా ఉన్నారు, కానీ స్టూడెంట్స్ అన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. అవును, స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం ఎంతో చేశాడు. స్టూడెంట్స్ మంచి పిచ్చ ఫాలోయింగ్ ఉంది, అందుకే మేనేజ్మెంట్ కి ఆయనంట పడదు. రెండోది 6 తర్వాత గురుడు ఫుల్ పటాసులో ఉంటాడు. హాయ్. ఆ మురళిగాడు ఓవర్ గా లైన్ వేస్తున్నాడే. హాయ్, హాయ్. సార్ క్లాస్ లో అటువైపు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రోజు తాగేంత బ్యాక్ స్టోరీ ఏంటి? అది మాత్రం అడక్కు. ఎవరైనా అమాయకులు తగిలారనుకో, నోటికొచ్చినట్టు కథలు చెప్తాడు. ఆ తర్వాత తను కాపాడి మా ఊరికి తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టుకున్నాను. లవ్ లో పడ్డాం. పాస్పోర్ట్ రెడీ చేసి తన్ని పంపించే టైంకి తక్కువని విలన్ వచ్చాడు. అయ్యయ్యో బాబు, దొరికిపోయావా? ఉండక ఆ విలన్ పేరేంటంటే మిస్టర్ ఓబుల్ రెడ్డి. మా ఇద్దరిది ఒకే క్వార్టర్స్ రా. నాది 8G, తనది 7G. ఇండియా ఇక్కడుందిరా అమెరికా. అందుకే టక్కన గిటాన్ని భుజానేసుకుని బయలుదేరా. నా చెంచల రాతను. ఆ జన్మలో ఇద్దరం ప్రేమించుకున్నాం. 500 మంది వచ్చినా ఏసేసేంత వీరుణ్ణి. కానీ కొండ మీద నుంచి పడిపోయి చచ్చిపోయాం. అందుకే అమ్మాయి కోసం ఈ జన్మలో వెతుకుతున్నాను రా. సార్, రే ఇది చాలా టూ మచ్ రమ్య. సరే, ఆయన ఏ డిపార్ట్మెంట్? ఆయన ఈ కాలేజీలోనే చదివారు. సైకాలజీలో ఎంఫిల్ పూర్తి చేసి ఇప్పుడు ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్తున్నారు. మే ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు ప్లీజ్ స్టాండ్ అప్. ఐ సెడ్ స్టాండ్ అప్. ఇప్పుడు మీ మనసు శరీరం ఫోకస్డ్ గా ఉందని చెక్ చేయబోతున్నాను. వి ఆర్ హియరింగ్ but not listening. Students don't listen to their teachers. Teachers don't listen to their students. Now, run! Run, 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 run!
వాటర్, ఎలక్ట్రిసిటీ. Children don't listen to their parents, parents don't listen to their children, and finally, don't listen to their people. ఇప్పుడు నేనేం చెప్తానో దాన్ని మీరు అలాగే చెప్పండి, కానీ దానికి అలా ఆపోజిట్ గా చేయండి. జంప్ ఇన్, జంప్ లెఫ్ట్, జంప్ రైట్. Now on the start board. Faster, faster, faster. Now close your bloody eyes and freeze. Class disperse. సరే నాకు క్లాస్కి టైం అయింది, లంచ్లో మీట్ అవుతాం. ఓకే షూర్. నేను మళ్ళా చెప్తున్నా, దీనంతటికీ కారణం గా భవానీ గాడే. మన యూనియన్ ఎలక్షన్ ఆడి గెలవనికి ఎదురుగా పోటీ చేసి వాళ్ళందరినీ సంపుతుండు. ఆడు ఏసుమంటోడు ఏం చేస్తుండో అంతా నాకెరక. గురుమూర్తి బావా, వీళ్ళకి సమజైనదో లేదో నీకు సమజ్ అవుతోందా? నేను షురు అయినప్పటి సంది ఇదే చెప్తున్నా. వాడు పిల్లల జైల్లో ఉన్న బచ్చాగాళ్లతో తప్పుడు పనులు చేయిస్తూ హే గమని కూర్చున్నారండి. చెప్పండి. మేము గదే మాట చెప్తాం. అన్నా నమస్తేనే. ఏం రావులేగా, నువ్వంతా పోటీగాడివా? అన్ని చంపేస్తే నీకు పోస్టింగ్ వచ్చేస్తుందా? చూస్తా. గది కాదే, ఎందుకింత గుస్సా అవుతున్నావు? నేను నీ తమ్మి లెక్కనే, ఏదైనా కూర్చొని సంజాయించుకుందాం. రే నీతో నాకు ముచ్చటేంద్రా, నీ సంగతి నేనే చూస్తా. రే బండి మనం. అన్న సమస్య వస్తే గొడవలు ఆడితే సరిపోద్దా? ఏదైనా మాటలు చూసుకుందామే, ప్యానం పోతే సమస్య తిరుగుతా. రే ఏ పోరగాళ్ళైతే అడ్డం పెట్టుకుని నువ్వు అంతా నీ లేపుతున్నావో అదే పోరగాళ్ళతో నీ నేసేస్తా. చూస్తావా? అన్నా నేను చిన్న పోరండి, నీ తాను పెరిగినోనే. నన్ను పోసుకునేటోడివి నాకే ఎదురు నుంచి మాట్లాడాలా? సరే అన్నా, నా మాట విను. గడ్డి పోసలేక తీసి పారేస్తా అన్నా, నిన్ను. చెప్తున్నా, అప్పుడు చిన్న పోరని సమజ్ చెప్తున్నా. అవుతుంది. ఆగే, పోమాకే, నిన్నే. అయ్యయ్యో, పోయిందా? సో సాడ్. మీరే చూసింటారు కదా నేనేం చేసినా. అన్నతోని మాట్లాడుతూ పోయింటే నేను ఈ పాటికి సచ్చుండేటోడిని. ఇంత పర్ఫెక్ట్ టైంలో మనిషి పనిచేయడం కష్టమే. ఏదో ముప్పొద్దులు అందరి దేవుళ్ళని మొక్కుతుండడం వల్ల దేవుడు నన్ను కాపాడిండు, అన్నం దండించిండు. అన్న ఆత్మ శాంతించాలా. ఈ సంవత్సరం మన కాలేజీలో స్టూడెంట్ సెలక్షన్ కండక్ట్ చేయడానికి యూజీసీ పర్మిషన్ ఇచ్చింది, కానీ నేను స్ట్రిక్ట్గా వద్దనేశాను. అయినా ఓ ఫార్మాలిటీకి మీ అందరి ఒపీనియన్స్ కావాలి. ఎందుకు ఈ ఎలక్షన్స్ వద్దు అని, ఫర్ ద రికార్డ్స్. నాకెందుకో వద్దనిపిస్తోంది సార్. సెమిస్టర్ వస్తుంది. కరెంట్ సినారియోలో ఎలక్షన్స్ ఎందుకు సార్ అనవసరంగా? If this happens, some other issue will create. Sir, I don't think they are fit for elections. కరెక్టే. In my honest opinion, no. నాకు డే కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఏ ప్రాబ్లం లేదు. ఈవినింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. థ్యాంక్స్ రమ్య. చార్లత మీరేమంటారు? సారీ సార్, నేను ఈ కాలేజ్కి వచ్చి 2 రోజులే అవుతుంది. సో నేను ఒపీనియన్ చెప్పడం కరెక్టో కాదో తెలియట్లేదు. కమాన్, దాందే ఉంది. అది కాదు సార్. ఏయ్, జేడి సార్ ఎందుకు నేం మాట్లాడడం లేదు? అవును కదా. ఎలక్షన్ కండక్ట్ చేయడం మంచిది కాదనిపిస్తోంది. సార్, ఎందుకైనా జేడీని ఒక మాట అడిగేయండి సార్. జేడీ, మీ ఒపీనియన్ ఏదో చెప్పండి. మీ ఒపీనియన్ ఏమిటి జేడీ? నిన్నేం వారం? గురువారం ఆయనకి లీవ్ రా. అయితే నేను జేడీ, ఎమర్జెన్సీ సార్, ఎమర్జెన్సీ. ఎక్కడేం పని? రోసి మేడంకి ఎమర్జెన్సీ కాల్ సార్. ఈ ఫోన్ ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. వాళ్ళ హస్బెండ్ బండి మీద వెళ్ళేటప్పుడు కింద పడిపోయాడు సార్. ఫోన్ వచ్చింది సార్. చెప్పేది నీకే. అవును సార్, అవును సార్. సార్ పాపం వంటకి వెళ్తాడు సార్. ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాడు సార్. లేవండి సార్. మాట్లాడండి మేడం, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందంట, అందుకే నాకు చేశారు. వెళ్ళండి. పాపం మేడం ఆయన. సార్ సార్ ఎలక్షన్ వద్దంటున్నారు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చెప్పండి సార్. సారీ సార్, సారీ సార్. థ్యాంక్ యూ సార్. జేడీ, ఎలక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే ఎలక్షన్ కావాలి అంతే. అనుకున్నా. అతను ఇలాగే ఏదో ఒకటి మీనింగ్లెస్ గా మాట్లాడుతూ ఉంటాడు సార్. కాలేజీలో ఎలక్షన్స్ అంటూ పెడితే ఇక పిల్లలందరూ అదే పని మీద ఉంటారు. ఒక్కడు పుస్తకం ముట్టుకోడు, క్లాస్ వైపుకి రారు. కరెక్ట్. స్టూడెంట్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఏం నేర్చుకుంటారు సార్? కాలేజ్లో ఎందుకు సార్ పాలిటిక్స్? సార్ మాథ్యూ సార్, పాలిటిక్స్ అంటే ఏంటి సార్? సార్, నాకు మీతో మాట్లాడాలని లేదు. కానీ నాకు మాట్లాడాలని ఉంది. వస్తానా సార్? పాలిటిక్స్ అంటే ముందు సర్వీస్ అని వాళ్ళకి అర్థం కావాలి. కాలేజ్ చదివేటప్పుడే ఈ ఎలక్షన్, క్యాన్వాసింగ్, లీడర్షిప్ వీటి గురించి తెలుసుకుంటేనే రేపు స్టేట్, సెంట్రల్ ఎలక్షన్స్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది. కాలేజ్ చదువుకునే విద్యార్థులే ఫస్ట్ టైం ఓటర్స్.
వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తేనే రేపటి తరానికి ఒక మంచి నాయకుడు వస్తాడు. ఓ సరైన నాయకుడిని ఎంచుకోవడానికి లేదా ఓ సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మెచ్యూరిటీ వస్తుంది. అంతేకాకుండా అడ్డమైన చోట పోస్టర్స్ అంటిస్తారు, గోడల మీద రాస్తారు, ఆ తర్వాత నీ గోడ నా గోడని గొడవ పడతారు. ఏ ఇవన్నీ బయట ఉన్న వాళ్ళు చేయట్లేదా? కూర్చోండి సార్. ఎలక్షన్స్ అన్నాక ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయా? అందుకని దేశంలో ఎలక్షన్సే వద్దన్న నిర్ణయానికి రాగలమా చెప్పండి? ఇక్కడి పోస్టర్ బ్యానర్ కల్చర్ ఇంకా ఉంది. పోస్టర్లు ఎక్కడ అతికించవచ్చు అతికించకూడదు, బ్యానర్లు ఎక్కడ పెట్టొచ్చు పెట్టకూడదు అని తెలియాలంటే ఇక్కడ ఎలక్షన్ జరగాలి. అప్పుడే బయటికి వెళ్ళా కరెక్ట్గా ఉంటారు. మందుకి బిర్యానీకి నోట్లకి ఓటేసే పద్ధతి మారాలంటే పాలిటిక్స్ అంటే ఏంటో స్టూడెంట్స్ కి తెలియాలి. సరే, మీరనేదే కరెక్ట్ అనుకుందాం. స్టూడెంట్స్ గొడవలు కొట్లాటకు దిగి కాలేజీకి ఏదైనా డ్యామేజ్ అయితే ఎవరు బాధ్యులు? సార్ మీరు అనుకునేలా ఏం జరగదు సార్. ఒకవేళ జరిగితే కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా? రిజైన్ చేసేస్తారా ఏంటి? జరిగినప్పుడు చూద్దాం.